రాజధాని ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి 1,00,000 కోట్ల మేర లబ్ధి పొందిన ఏపీ సర్కార్ పెద్దలు ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి మరో 1,00,000 కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో పారదర్శకత లేనేలేదని సుప్రీంకోర్టు ఎప్పుడూ తెగేసి చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చేయలేదు. స్విస్ ఛాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నింటినీ సాక్షి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ ఛాలెంజ్పై ప్రభుత్వ వ్యవహార శైలిని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. అయినా ఈ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక 1,00,000 కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉండటమే కారణం. పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలు ఏవి అక్కడుండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు 25 ఏళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కోర్ క్యాపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. దీంతో భారీగా లబ్ధి పొందవచ్చన్నది సర్కారీ పెద్దల ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. సింగపూర్ సర్కారుతో తనకున్న సంబంధాల వల్ల రాజధాని మాస్టర్ ప్లాన్ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం చెప్పుకొచ్చారు. రాజధానికి భూ సమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో గృహాల నిర్మాణానికి డెవలపర్ ఎంపిక కేసు విచారించిన సుప్రీంకోర్టు మే 11, 2009న తీర్పిచ్చింది. ఆ క్రమంలో స్విస్ ఛాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్ట దాఖలు చేశారు. బీఓటీ నుంచి స్విస్ ఛాలెంజ్ వరకు అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్ 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలో తొక్కి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అమలు చేస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.